ఇదిగో ఈ శరీరమే. సహజంగా అక్కడ పుణ్యక్షేత్రానికి వెళ్ళామే అంటారే. క్షేత్రము అంటే ఇట్స్ ఏ పర్టికులర్ ప్లేస్. అదిగో ఆ శ్రీశైలి పుణ్యక్షేత్రము అంటాం. అట్లాగా ఒక పర్టికులర్ ప్లేస్ని క్షేత్రము అంటాం. వ్యవసాయ భూమిని కూడా క్షేత్రం అంటాం. సేద్యానికి వినియోగించే వ్యవసాయం కూడా క్షేత్రం అంటే. క్షేత్రం అంటే ప్లేస్. నీ ప్లేస్ ఏది అంటే అసలు నేనెవరు ముందు తెలియాలిగా. నీ ప్లేస్ ఏది అని అంటే అసలు నేనెవరు, తర్వాత ప్లేస్ సంగతి తర్వాత నేనెవరు అన్న క్వశ్చన్ పడితే నేను ఆత్మని, ఈ దేహంలో ఉన్నా, ఈ దేహమే క్షేత్రం. చూసారా, అంత లోతైనటువంటి చాప్టర్. నేనెవరు అనే క్వశ్చన్ పడింది అని అంటేనే ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయినట్టే బర్నింగ్. అటువంటి నేను ఎక్కడున్నాను, ప్రస్తుతం ఎక్కడున్నాను? ఇదిగో ఈ భూలోకంలో మానవాకారంలో ఉన్నా. చూసారా, నాకు అసలు ఆకారమే లేదు. నేను దూరిన ఆకారం ఇదిగో ఈ శరీరం, 2 కాళ్ళు, ముక్కు, చెవి, నాలుగు. కానీ చూసారా, అంతకుముందు ఇట్లా ఎన్ని ఆకారాల్లో వెళ్ళి వస్తూ ఉన్నానో తెలియదు. చూసారా, అట్లాంటి క్షేత్రానికి సంబంధించినటువంటిది. క్షేత్రానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, లోపల ఈ క్షేత్రంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? రెండింటికి ఇవ్వాల్సిందే. అంటే చూసి చూడంగానే లోపల గర్భగుడిలో నీకు దేవుడు కనపడకపోయినా గాలి గోపురం చూడంగానే దండం పెడుతున్నావు లేదా? చూసారా, ఏమండి, రథం వస్తూ ఉందంటే రథంలో దేవుడు ఇంత ఉంటాడు. రథం కొన్నట్టు ఇక్కడ డెకరేషన్ మాత్రం ఫుల్గా ఉంటుంది. ఆ డెకరేషన్ చూసి మనం దండం పెడుతున్నాం లేదా? కానీ మన ఇంటర్నల్ భావం ఏంటి? దానిలో లోపల దేవుడు ఉన్నాడు అనేటటువంటి భావన. చూసారా, అట్లాగే నమస్కారం అండి అని అంటే నీకు పెడుతున్నాం అనుకుంటున్నావు కాదు, నీలో ఉన్నటువంటి ఆత్మకు పెడతాం. ఆత్మ ఎవరు? నా ఆత్మ నీ ఆత్మ ఒకటే, నా గాలి మీ గాలి ఒకటే కదా. అటువంటి జ్ఞానాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు ముందుకి. ఇప్పటి వరకు చాలా కొన్ని కర్మయోగం, భక్తి యోగం, ఇట్లాంటి యోగాలన్నీ ఈ 12 చాప్టర్లకి పునాది వేసుకుంటూ వచ్చి అసలు నువ్వంటే ఏంటి, ఇక్కడి నుంచి సబ్జెక్ట్ సీరియస్ చేస్తాడు స్వామి. చూసారా, అటువంటి క్షేత్రజ్ఞ విభాగ యోగంలో మనం ముందుగానే మాట్లాడుకున్నట్టుగా శరీరం, క్షేత్రం అనగా శరీరము, క్షేత్రజ్ఞుడుగా ఆత్మ. జీవుడు వాస్తవముగా క్షేత్రజ్ఞుడే కానీ క్షేత్రం కాదు. అది మనం మొన్న కూడా అనుకున్నాం. నాది చొక్కా, షర్టు, నాదే షర్టు, కానీ నేను షర్టు కాదు. కానీ ఇది నాదే. నేను వేరు, నా చొక్కా వేరు. అట్లాగే ఈ శరీరం వేరు, ఆత్మ వేరు. నేనే ఆత్మ. ఆ ఆత్మ ఉన్న ప్లేసే నాది. అది ఈ శరీరంలో ఉన్నా. అందుకు ఈ శరీరాన్ని నేను గౌరవిస్తున్నా. లోపల దేవుడు ఉన్నాడు కాబట్టే ఆ గాలి గోపురానికి దండం పెట్టా. లేకపోతే ఆ ఇటుకలతో పేర్చి, సిమెంట్తో పేర్చి, సున్నం వేసినటువంటి గాలి గోపురానికి ఎందుకు దండం పెడతాను? లోపల భగవంతుడు ఉన్నాడనేటువంటిది కదా. ఆ ఎరుక కలగటమే ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి ఎరుక అంటారు. సరే, అటువంటి క్షేత్రజ్ఞ దానిలో చెప్తాడండి. కానీ అజ్ఞాన కారణమున తాను క్షేత్రమని శరీరాన్ని తలచి మనం శరీరాన్ని చూసుకుని ఒడ్డు, పొడుగు, ఆహా ఏం కలరు, అబ్బా ఏం కర్లింగ్ హెయిరు, అబ్బా ఏం ముక్కు, సంపెంగ ముక్కు, ఇట్లాంటివన్నీ నేను నా ఆకారాన్ని చూసి నేను అనుకుంటున్నా. పైగా ఈ ఆకారం ఏ కుటుంబంలో పుడితే ఆ కుటుంబం నాది అనుకుంటున్నా. ఏ కులంలో పుడితే ఆ కులం చూసి అది నా కులము అనుకుంటున్నా. వాస్తవానికి లోపల ఉన్నవాడికేమో ఆ కరెంటుకి కులాలతో సంబంధం లేదు. నువ్వు ఫ్యాన్ అయినావు, లైట్ అయినావు, ఫ్రిడ్జ్ అయినావు, కరెంటుకి సంబంధం లేదు. ఆ కరెంటుకి తగిలించుకున్నటువంటి అన్నీ ఈ ఆకారాలన్నీ. అటువంటి ఆకారాన్ని చూసి మోసపోతున్నావా నువ్వు? అదే శాశ్వతం అనుకుంటున్నావు, అది శాశ్వతం కాదయా అని చెప్తూ ఇక్కడ అంటాడు, వికారవంతమైనది, నశ్వరమైనది. నిజంగా వికారమే కదన్నా. మన ముక్కును అట చదివే కదండి. ఇదేంటి ఎందుకు పెట్టాడు? ఆయన తెలుసు ఎందుకు పెట్టాడు. ఆయన సుందర చైతన్య స్వామి చెబుతాడు, ఈ చెయ్యి పద్దాక ఇట్లా ఫోల్డ్ చేసే అవకాశం ఎందుకు ఇచ్చాడు? నెట్ట నిలువుగా పెట్టవచ్చు, కాళ్ళు నెట్ట నిలువ పెట్టుకోవచ్చు. కాబట్టి
రండి సార్ రండి రండి ప్లీజ్ దయచేసి కూర్చోండి అన్నాం అనుకోండి, ఇక్కడ మోకాడు వంగవు అనుకోండి, ఎట్ట కూర్చుంటాడు? ఇది ఎందుకు పెట్టాడు తెలుసా? కరెక్ట్గా మూతి దగ్గరికి వెళ్ళద్దు, మళ్ళీ వెనక్కి తిప్పితే అక్కడ కూడా వెళ్ళద్ది. అంటే ఈ ఫోల్డింగ్ లేకపోతే కష్టం. సృష్టి ఇట్ట ఎందుకు చేశాడు, అట్ట చేయొచ్చు కదా అని అడిగాడంట సుందరచేతన స్వామి చెబుతున్నవే నవ్వు నాకు. ఇక్కడే ఎందుకు పెట్టాడు ఈ ఫోల్డింగు? ఇక్కడెక్కడన్నా పెట్టపోయాడా? ఇక్కడ పెట్టపోయాడా అంటే ఇట్లా తీసుకుని అట్టా ఎగరేసుకోవాల్సి వచ్చేటప్పుడు. ఇక చేయి ఉదాహరణ తీసుకుంటే ఫోల్డింగ్ ఇక్కడెందుకు పెట్టాడు, ఇక్కడ కాకుండా ఇక్కడెక్కడైనా పెట్టాడు అనుకోండి, తీసుకున్న ముద్ద కలిపాము, ఇక్కడి నుంచి ఇక ఫోల్డ్ పైకి రాదు, దాన్ని ఏం చేయాలి అప్పుడు? అట్టా ఎగరేసుకోవాలి. ఆ బాధ లేకుండా కరెక్ట్గా ఎక్కడ చూసావా? అట్లాగా ఏది ఎక్కడ ఉండాలో ఆయనకి తెలుసు. ముక్కు ఇక్కడ కాకుండా ఇంకెక్కడన్నా పెట్టవచ్చు, కళ్ళు ఇక్కడ కాకుండా మరో చోట పెట్టవచ్చు. ఆ డిజైన్ చేసినటువంటి గొప్ప నిర్మాత విశ్వకర్మ చూసారా, మన క్షేత్రాన్ని నిర్మాణం చేసినటువంటి మహానుభావుడు శిల్పి. ఎంత గొప్ప శిల్పి చూసారా. 2 కాళ్ళు ఇచ్చి వదిలేసాడు హ్యాపీగా, బాసి పెట్టేసి కూర్చుంటున్నావు. దాన్ని వజ్రాసనంలో కూడా వేస్తాడు బ్రహ్మాండంగా మనవాడు. అదే కాళ్ళ చేరలేక 10 కాళ్ళు ఇచ్చాడు అనుకో, ఏ వజ్రాసనం వేస్తావు? ఎన్ని కాళ్ళతో వేస్తావు వజ్రాసనం? చూసారా, సృష్టిలో ఎందుకని చక్కగా మన 2 కాళ్ళ జీవులకు ఇచ్చి నిట్ట నిలువుగా వెన్నుపూస పెట్టాడు. మిగతా జంతువులన్నీ అడ్డంగా ఉంటాయని చెప్తారు కదా పెద్దలు, అంతే కదండి. ఏనుగైనా గుర్రమైనా కుక్క అయినా నక్కైనా వెన్నుపూస అడ్డంగా ఉండేటటువంటి జంతువులన్నీ వేరు. నిలువుగా వెన్నుపూస ఉండే జంతువు కేవలం మనిషే, అది డిఫరెన్స్. చూసారా, అటువంటి క్షేత్రాన్ని చూసి నువ్వు ఈ క్షేత్రజ్ఞుని మర్చిపోయి క్షేత్రమే నేను అనుకుని మాయలో పడిపోయి ఈ సాంసారికమైనటువంటి భౌతిక ప్రపంచంలో ఇరుక్కుపోయి నేను నాది అనే తప్ప నావాడు వాడు అనేటటువంటి పరిస్థితి మర్చిపోయావయా అని గుర్తు చేస్తాడు. అదిగో దత్తుడు కూడా తుమ్మాడు, శ్రీనివాస దత్తుడు. మీ దత్తుడు కాబట్టి మీ పేరు పెట్టాం అక్కడ. అట్లాగా ఈ అధ్యాయం అందరి క్షేత్రజ్ఞుల యొక్క స్వరూప వివరణం, అమానిత్యాది జ్ఞానగుణములు, జ్ఞేయ వస్తువు ప్రతిపాదితము, ప్రకృతి పురుషుల వర్ణనము, అది ఈ 4 టచ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఈ 4 పూర్వాధ్యాయంతో మనం సింక్రనైజ్ పోయిన భక్తి యోగానికి దీనికి ఏంటి అనుబంధం అనేటటువంటిది కూడా ఈ భాష్యకారుడు గొప్పతనం ఆయన చెప్తున్నాడు. ఇందులో పూర్తి స్థాయిలో శ్లోకాలకు సంబంధించినటువంటి విషయ జ్ఞానం అంతా భగవంతుడిది. దాన్ని అర్థం చేసుకునే క్రమంలో కొన్ని ఉదాహరణలతో సహా చెప్పినట్టు ఆ లింకప్ చేస్తున్నాడు చూడండి. ఒక సబ్జెక్ట్కి మరో సబ్జెక్ట్కి మధ్యలో లింకప్ చేయటం అంటారు చూడండి. దాన్ని భాష్యకారుడు గొప్పగా చెప్తాడు. భాష్యకారుడు లింకప్ చేయకపోతే మనకి అర్థం కాదు. ఏంటి అదో చాప్టర్ లాగా ఉంటుంది, ఇదో చాప్టర్ లాగా ఉంటుంది, ఇదో చాప్టర్, దానికి దీనికి సంబంధం ఏంటో భాష్యకారుడు భాషలో మనం చూద్దామండి. క్రిందటి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ సగుణ బ్రహ్మ యొక్క ఉపాసనను గూర్చి, భక్తుని యొక్క లక్షణాల గూర్చి అర్జునునికి బోధించారు కదా. కానీ నిర్గుణ బ్రహ్మం యొక్క తత్వమును గురించి కానీ జ్ఞాన సంబంధమైనటువంటి విచారణ గురించి కానీ అసలు ఎక్కువగా ప్రస్తావించలేదు. చూసారా, మనం లాస్ట్ చాప్టర్లో సగుణాకారం, ఆ సగుణాకారానికి సంబంధించినటువంటి ఆరాధనలు నిర్గుణాకారమా, ఏదంటే ఏదని ఇష్టం ఏదోటి చేసుకో బాబు, ఏదైనా చేయగానే భక్తి శ్రద్ధలతో చేయి అని అట్లా వదిలేసి టచ్ చేసి వదిలేశాడు. తర్వాత నువ్వు ఏది చేసినా ఎట్టా చేయాలో భక్తుడిగా ఒక 35 లక్షణాలు చెప్పాడు. అవి ఉంటే చాలు, ఈ ప్రశ్న లేకపోయినా పర్వాలా. ఇవన్నీ ఈ పూజాది క్రమాలు ఇవన్నీ ఉంటే మంచిది, లేకపోయినా ఆయన ఇంపార్టెన్స్ ఇవ్వాల. కానీ ఈ 35 లక్షణాలు మాత్రం భక్తుల్లో ఉండాలి. ఇవన్నీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇవన్నీ మనకి క్రమశిక్షణయుతమైనటువంటి జీవితాన్ని ఇస్తాయి. కాయమును అంటే శరీరమును, కాలమును పరిశుభ్రపరుస్తుంది. ఒక నియమనిష్టతో కూడినటువంటి జీవితం ఏర్పడుద్ది. అందుకు ఏర్పరచుకున్నాం. మనం మురికి పడితే ఒంటికి స్నానం ఎంత అవసరమో అట్లాగే మనసుకి ఆ మురికిని వదిలించుకోవడానికి కాస్త పూజ, దాని తర్వాత ధ్యానం. చూసారా, ఆ పూజ ధ్యానం వలన మనసు శుభ్రపరుస్తుంది. మనలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆలోచనలు, కొద్ది నుంచి ఆయన తిట్టామరే ఎందుకు తిట్టామని, వాడితో మనం ఎందుకు తిట్టించుకున్నామని, ఇట్లాంటి రకరకాలు ఇవన్నీ కూడా ఆ పూజ చేసేటప్పుడు కాస్త మర్చిపోతాం, ఆ ధ్యానం చేసేటప్పుడు కాస్త మర్చిపోతాం. ఇక ఆ మరుపు నిదానంగా మరుపు కలిపి క్లీన్ మైండ్ ఉంటుంది అనమాట. అందుకు ధ్యానం చేయమంటారు. మైండ్కి ఆలోచనలు రాకోకుండా ఆ మైండ్ని, ఆ ఆలోచన సరళని కట్టడి చేసేస్తే
అప్పటి వరకు ఉన్నవన్నీ అక్కడ గోదావరికి అట్లా అక్కడ ఆగిపోతాయి. లేకపోతే కంటిన్యూస్ ఆలోచిస్తున్నంతసేపు ఆలోచనలు పెరుగుతాయి కానీ తగ్గవు. అంటే దానికి ఉదాహరణగా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఓ చిన్న గడ్డ కొలంలో వేస్తే తరంగాలు 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 తరంగాలు, ఇంకో గడ్డ వేసాము ఇంకా తరంగాలు తరంగాలు, ఇక తరంగాలు ఆగవు. అంటే మన ఆలోచన మొదలు పెడతాం, ఇక్కడి నుంచి మొదలుపెట్టి రెండేళ్ళకి వెళ్తాం, కిందకి వెనక్కి వెళ్తాం. ఇక అక్కడి నుంచి వెళ్ళద్ది అబ్బో పెళ్ళైన కొత్తలో అంటే 30 ఏళ్ళకి వెళ్ళిపోయింది అనమాట. అక్కడి నుంచి ఎవడం తగిలాడు అనుకో 5వ తరగతిలో వెనక్కి వెళ్ళింది. అవునా? అట్లాగా ఏ ఆలోచన అయినంతే. ఈ ఆలోచన ఆనందకరంగా ఉంటే పర్వాలా, ఒక్కోసారి దుఃఖకరంగా ఉంటుంది. అప్పుడెప్పుడు తిట్టాడుగా నా బామ్మర్ది, అది మొదలెట్టాను కదా, ఆ తిట్లు అవన్నీ గుర్తొచ్చి ఇదిగో ఈవిడ తిడతా. అంతే కదా మరి, బామ్మర్ది లేడులే, అంతే కదా ఎవరైనా చేసేది. ఆ ఊరుకోవయ్యా గుడ్లే అనుకో ఇక మొదలు చూసారా. అప్పుడెప్పుడు జరిగింది ఊరుకోవయ్యా అంటే మీ అన్నయ్యని అంటున్నానైనా ఇక అది ఇది కలిపేది అంటారు ఏదండి, ఊరువి అది పరిస్థితి. మంగళం అయిపోతారు. మంగళం అంటే ఏంటి? అదే ఎండుగరు గారు ఏర్పుకుంటాం కదా, ఓటికొండ ఎందుకు పనికిరాని దాన్ని ఏం చేస్తారంటే ఒక పక్క మధ్యలో పగలగొట్టి దానిలో వేపేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వేపుతున్నారు చెప్తున్నారు. అదే ఓటిది అసలు. ఆ ఓటు దాని మీద ఊరిమొచ్చి దాని మీద పడిందండి. అసలే ఓటిది మొక్కలు చెక్కలు అయిపోతుంది. అట్లాగా మన జీవితాల్లో ఇలా ఉంటాయి కొన్ని. ఇలాగా జ్ఞాన సంబంధమైనటువంటి విచారణను క్షుణ్ణముగా తెలుసుకొనక కుతూహలం కలిగి వాని గురించినటువంటి భగవాన్ని ప్రశ్నింప అంతటా వారు నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని అట్టి పరమాత్మను జీవుడు పొందగలుగుటకు ఉపాయాలను కూడా విపులముగా సెలవిచ్చారు కదా. అట్లాగే తత్వజ్ఞానం గురించినటువంటి జిజ్ఞాసచే అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నతో ఈ అధ్యాయం ప్రారంభమైంది. ఏం అడిగాడో చెప్తున్నాడు. అర్జునుల వారు రండమ్మా, అర్జునుల వారు ఏం అడిగారు అసలు? అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జునుడు ఏమడిగాడో తెలుసుకుందామమ్మా. ఆయన ప్రశ్న ఏంటంటే, ఓ కృష్ణ, ప్రకృతిని, పురుషుని, క్షేత్రమును, క్షేత్రజ్ఞుని, జ్ఞానమును, జ్ఞేయమును వీటన్నిటిని గురించి నేను తెలుసుకోకూడుతున్నాను. అది లైన్లోకి వచ్చాడు. ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే ఈ జిజ్ఞాస ఉండాలి. ఎక్కడ మొదలైంది భగవద్గీత? ఎవరినో చంపుదాం, కొడదాం, అదేదో యుద్ధం చేసేసి గెలుచుకుందాం అనుకున్న టైంలో వెళ్ళి రాగద్వేషాలకి, మోహాలకి, నా అనేటటువంటి ఒక రకమైనటువంటి బాండేజ్కి గురయ్యి, అమ్మో వీళ్ళందరూ నేను చంపలేను, అమ్మో వీళ్ళంతా నా వాళ్ళు కదా, అయ్యో అక్కడ తాతగారు కనపడుతున్నాడు, ఇగో ఇక్కడ గురువు గారు కనపడుతున్నాడు, అయ్యో ఈయన వశిష్ఠుల వారు అబ్బో వీళ్ళంతా మా ద్రోణాచార్యుల వారు కనపడుతున్నారు, వీళ్ళంతా నా వాళ్ళు కదా, నేను యుద్ధం చేయనంటే వెనక్కి వచ్చేసినప్పుడు ఊరుకోవయా, ధర్మాన్ని నిలబెట్టడానికి నాని అంటావేంటి? ధర్మం కోసం కదా నువ్వు పోరాడేది, నీది ధర్మమైనటువంటి విషయమేగా. అధర్మం చేస్తుంటే నీ వాళ్ళు అయితే మాత్రం వదిలేస్తావా అన్నప్పుడు స్టార్ట్ అయినటువంటి వ్యవహారాన్ని ఎక్కడిదాకా తీసుకొచ్చాడు. అసలు నా వాళ్ళు అంటున్నావు, అసలు నువ్వెవరో తెలుసుకున్నావా? అది ముందు నువ్వెవరో, నీ అడ్రస్ ఏంటో తెలుసుకుంటే నీ వాళ్ళు ఎవరో నీకు తెలుస్తుంది కదా అని మొదలుపెట్టి అసలు నేనెవరు అనేటటువంటి క్వశ్చన్ వేయించే వరకు అర్జునుడికి 12 చాప్టర్లు పట్టిందండి. 18 చాప్టర్లో 12 చాప్టర్ల వరకు నేనెవరో తెలుసుకోవాలని జిజ్ఞాస కలగలేదు, ఇప్పుడు కలిగింది. అంటే మనకి ఎన్ని జన్మలు పడద్ది చూసారా? అసలు నేనెవరు, నేను ఈ శరీరాన్ని ఇందాక అనుకున్నాగా, ఈ చొక్కా కాదు, నేను తేలిపోయింది చొక్కా కాదు, ఈ చొక్కా కానీ ఈ చొక్కా నాదే, ఈ చొక్కా నాదే కానీ చొక్కా నేను కాదు. అట్లాగే ఈ శరీరం నేనే కానీ ఈ శరీరం నాది కాదు. అంటే నాదేదో ఉంది, నేనేదో అనేది ఒకటి ఉంది, అదే ఆత్మ. అదేమో కంటికి కాపులు సావలయ్యా. చూసారా? కరెంట్ ఉందా, కరెంట్ ఉందంటే ఉంది, ఉందా లేదో తెలియాలంటే ఫ్యాను లైటు ఎలగాలి, తిరగాలి. చూసారా? ఆ ఫ్యాన్ తిరిగితేనే కరెంట్ ఉందనుకుంటున్నాం, ఫ్యాన్ తిరగనప్పుడు కూడా కరెంట్ ఉంది అక్కడ. చూసారా? ఉందా లేదా అని ఫ్యాన్ లేకుండా కరెంట్ చెక్ చేయాలంటే ఏలెట్టాలి, ఏలెడితే డాము. అవునా? అట్లాగే ఈ ఆత్మను తెలుసుకోవాలని అంటే ఆత్మ పైకి కనపడదు, అది లోపల ఉంటుంది.
సరే, అదే మనం నడిపించేది. దాన్నే చైతన్యం అన్నారు, కొంతమంది ప్రాణం అన్నారు. చూసారా, ఆ ఉన్నదేదో ఉన్నది లోపల, ఆ ఉన్నదే నువ్వు అంటాడు భగవాన్ రమణ మహర్షి. ఆ ఉన్నదేదో లోపలేదో ఉంది, ఆ ఉందే నడిపిస్తుంది, ఆ ఉందే మాట్లాడిస్తుంది, ఆ ఉందే తినిపిస్తుంది, అదే నువ్వు అంటాడు. మనకు అర్థం కాదు. చూసారా, అట్లాంటి చాప్టర్లోకి వచ్చాం అనమాట. ఈ వేసినటువంటి ప్రశ్న, ఓ కృష్ణ, ప్రకృతిని, పురుషుని, క్షేత్రముని, క్షేత్రజ్ఞుని, జ్ఞానమును, జ్ఞేయమును వీటన్నిటి గురించి నాకు చెప్పు అనే మాట వేస్తే అప్పుడు అంటాడు, ఈ వ్యాఖ్యాత కూడా అంటాడు చూడండి, సగుణ బ్రహ్మమును గురించి ఇంతవరకు బాగా విని ఉన్నాము కదా, అర్జునులకు నిర్గుణ బ్రహ్మతత్వం తెలుసుకుని కుతూహలము జనించింది. సగుణము అంటే మనం అనుకున్నాము ఎదురుగుండా పెట్టుకుని పూజించేటటువంటి ఏదో ఒక ప్రతిమ, సగుణారాధన. చూసారా, ఈ ఆరాధన ఇది ఒకటే ఆరాధన. సనాతన ధర్మంలో అనేక రకాలైనటువంటి ఆరాధన. ఏ బొమ్మ పెట్టుకోకుండా పూజించుకోకూడదా? చూసారా, భగవంతుడికి ఏ రూపం లేదు, నామం లేదు అంటున్నారా? మళ్ళీ అన్ని రూపాలు నాయి అని అంటున్నాడా? నువ్వు ఏ రూపమైనా తీసుకోమంటున్నాడా? మనకి ఇష్టమైన రూపాన్ని తీసుకుని, నామాన్ని తీసుకుని, మన మట్టి బుర్ర అటు ఇటు చెదిరిపోకుండా ఒక రూపాన్ని తీసుకుని దాని మీద ధ్యాస కోసం సగుణారాధన మొదలుపెట్టాం. సగుణారాధన మొదలుపెట్టి దానికి ఒక రూపాన్ని ఇచ్చాం. ఏమిటా రూపం అంటే, ఆ భగవంతుడి యొక్క లక్షణాలన్నీ కూడా ఏ అవతార పురుషుడిలో ఉంటే ఆ అవతార పురుషుడిని భగవంతుడిగా కొలుచుకునేటటువంటి స్థితిలో ఉన్నాం. చూసారా, అందుకని ఈ విగ్రహాలు వచ్చినాయి, అందుకని మనం ఈ విగ్రహాలకు పూజిస్తున్నాం. అంత మాత్రం చేత ఇదేనా అంటే, నీ మనసు నిలబెట్టుకుంటానికి మాత్రమే ఇది. ఈ స్టేజ్ దాటిపోయిన తర్వాత ఏ రూపం లేనటువంటి నిర్గుణ, నిరంజన, నిరాకార తత్వాన్ని చూసారా, మనం ఆ శూన్య స్థితికి వెళ్ళిపోయి ఆ అద్వైత స్థితిలో, అంటే రెండు లేదు, నువ్వు నేను లేవు, ఒకటే, ఉన్నది ఒకటే, అంటే సర్వం ఒకటే అనే స్థితికి వెళ్ళినప్పుడు ఇక వాళ్ళకి ఏం అవసరం లేదు. చూసారా, అందుకని దత్త సాంప్రదాయంలో ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినటువంటి అవధూతులు ఉంటారే, వాళ్ళు ఏ పూజలు గట్రా, ఏ పసుపు కుంకుమ ముట్టుకుని ఏం ఉండదు. ఆడ నీకు నాకు అది భేదమే ఉండదు. ఉచ్చ నీచాలకు కూడా తేడా తెలియదాడు. చూసారా, అటువంటి అద్వైత స్థితికి వెళ్ళేంత వరకు ఇవి తప్పదయ్యా. అందుకని దీన్ని నువ్వు తప్పు పట్టాల్సిన పని లేదు, విగ్రహారాధన తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళు విగ్రహాలకు పూజిస్తారండి, అన్నిటికీ పూజిస్తారండి అని ఇతర ధర్మం వాళ్ళు అంటున్నారే, అలా తెలియక అంటున్నారు అనేటటువంటి విషయం చెప్తూ ఇక్కడ సగుణ బ్రహ్మాండం గురించి ఇంతవరకు బాగా విన్నాము. అర్జునుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిర్గుణ తత్వం ఏంటి, అసలు ఆకారం లేనటువంటి అవతార పురుషుడి యొక్క లక్షణం ఏంటి, అది ఎట్టా ఉంటుంది లోపల, అది నీలోనే ఉందంటున్నావు. ఇవన్నీ క్వశ్చన్లు అనమాట. ఇలాగా గీతాంధ్రుల మొదటి అధ్యాయము కర్మ షట్కము అని, రెండవ అధ్యాయాన్ని భక్తి షట్కము అని, మూడవ అధ్యాయం అనగా 13వ అధ్యాయం మొదలుకొని, ఇక్కడి నుంచి మొదలుకొని 18 అంటే 13, 14, 15, 16, 17, 18 అంటే 6, 3 6 18 అంటే గీతను 3 భాగాలు చేశాడు అనమాట. భాష్యకారుడు వివరంగా చెప్పకపోతే ఈ విషయం మనకు తెలియదు. 3 6 18 చాప్టర్స్ ఇది. ఫస్ట్ 6 చాప్టర్ని కర్మ షట్కము అన్నాడు. పని విలువ, పని చేసే విధానం, చూసారా, పనిలో విశిష్టత, కర్మ ఏ విధంగా చేయాలి అనేటటువంటివన్నీ ఈ 6 చాప్టర్లో చర్చించాడు. నెక్స్ట్ 6 చాప్టర్లో వచ్చేప్పుడు భక్తి, ఆ చేసేటటువంటి కర్మ ఏ విధంగా చేయాలి. మనం చాలాసార్లు అనుకున్నాం, అమ్మ వంట చేసింది, బాగా చేసింది, కర్మ బాగా చేసింది, అంటే పని బాగా చేసింది. వడ్డించేటప్పుడు చిన్నాయాల, ఎప్పుడు నేను వండితే కానీ నీకు దిక్కులేదు, తిను అని ఏసరించుకుంటా కంచంలో పెట్టింది, అంటే భక్తిభావం లేకుండా పెట్టింది. నీకు తినబుద్ధి అవుద్దా? నేను లేకపోతే నీకు దిక్కులేదు, ఎదవా తినరా, తిను, నేను వండితేనే నీకు అట్లా ఇసుకుంటా పెడద్దా, ఏ తెల్లైనా అట్లా పెట్టదు కదా. అట్లా పెట్టింది అని అంటే మనకు తినబుద్ధి అవుద్దా? అంటే కర్మ నీట్గానే చేసింది, అంటే బాగానే రుచికరంగానే వండింది. అద్భుతమైనటువంటి షడ్రుచులన్నీ కూడా చక్కగా అన్ని రకాల పాళ్ళు వేసి చక్కగా వండింది. కానీ పెట్టే విధానం తెలియలేదనుకోండి ఆ తల్లికి. తల్లి అని కదా, ఎవరో వడ్డించేవాళ్ళు. అప్పుడు ఎలా ఉంటుంది? నువ్వు ఎంత గొప్ప కర్మ చేసినా కూడా అది తినటానికి యోగ్యంగా ఉండదు. ఎందుకని? ఒక శ్రద్ధ, భక్తి, ప్రేమ. భక్తి అంటే ప్రేమ, ప్రేమ లేని విధంగా వడ్డించింది ఆవిడ. అంటే నువ్వు ఎంత విశిష్టంగా వండినా నాకు మెతికి ఎక్కల. కారణం, నువ్వు వడ్డించే విధానం ప్రేమపూర్వకంగా లేదు.
నేను పెడితే కానీ నీకు దిక్కు లేదు ఏదవా అని తిట్టుకుంటా పెడుతుంటే మనకి ఎక్కుద్దా? అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే కర్మ చేయటమే ముఖ్యం కాదు. అంటే నేను అన్నీ చేస్తానండి, నాకు అన్నీ వచ్చని అనే కాదు. అది ప్రేమభావంతో ఆ కర్మని విశిష్టంగా తయారు చేయాలి. అంటే శ్రద్ధగా చేయాలి. ఏ పని చేసినా చూసారా, మనం వంట చేసినా శ్రద్ధగా ప్రేమగా. మరి ఇంతకాలం అయింది కదా, భార్యలు వచ్చేసారు, ఇంత జీవితాన్ని గడిపాం కదా, ఎప్పుడూ మా అమ్మ వండినటువంటి పచ్చి పులుసు లేదా సాంబారు నాకు ఎందుకు అంత బాగా గుర్తుంది. ఎవరిని అడిగినా కూడా మా అమ్మ ఉండేదండి. నువ్వేం వండుతున్నావే, నువ్వేం వండడం కానీ నువ్వేం వండుతావు, పాపం ఆవిడ కష్టపడి వండుతుంది అన్నీ. కానీ ఆనాడు ప్రేమభావంతో గోరు ముద్దలు తినిపించినటువంటి అమ్మ యొక్క ప్రేమ వలన అది ఎక్కువగా రుచి అనిపిస్తుంది. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, ఇంత ఎనాలిసిస్ దీనిలో లేదు, నాకు అలా తన్నుకుంటూ వస్తుంది, ఇంత ఎనాలిసిస్ వాస్తవంగా లేదు. ఆ భావన మనకి ఎందుకు కలిగింది అంటే ఆ కర్మలో అమ్మ ఆనాడు మనకి తినిపించే కర్మలో, వండిన కర్మలో నా పిల్లవాడు వస్తున్నాడు, వీడు స్కూల్ నుంచి రాగానే వీడికి చక్కటి స్నాక్స్ పెట్టాలి, ఏమేమి తయారు చేయాలని ఆయన స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు ఆలోచించి మొత్తానికి 4 గంటలకల్లా చక్కగా ఏదైనా తయారు చేసి తినరా నాన్న అని చెప్పేసి ఆ వడ్డించిన విధానం ఉందే అది ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. ఇక్కడ అది ఆ నెక్స్ట్ చాప్టర్ అలాంటిది అనమాట. భక్తి యోగం అంటే అలాంటిది. కర్మని ఎంత భక్తిగా చేయాలి, ఎంత శ్రద్ధగా చేయాలి, ఎంత ప్రేమగా చేయాలి అని అక్కడికి 2 ఆర్లు 12 అయిపోయింది. ఇప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు ఈ 13వ అధ్యాయం నుంచి 18 వరకు జ్ఞాన షట్కం అని. నాకు పని చేయటం వచ్చు, అది వండటం వచ్చు, మన భాషలో చెప్పుకుందాం, మన వంటింటి భాషలో నాకు ఆ పదార్థం వండటం వచ్చు, భక్తిగా వడ్డించడం కూడా వచ్చు, నాకు వచ్చు, మీకు వచ్చు. కానీ ఈ వచ్చింది మీరు చేస్తే చాలా బాగుంటాయి. నేను అదే ఉపయోగించా, అదే నూనె, అదే గానుగు నూనె, అదేంటిదండి మన ఊళ్ళో ఉన్న గానుగు నూనె వాడాం చక్కగా. అయ్యే మెంతులు, అయ్యే మిరియాలు, అన్నీ అవే. కానీ మీ వంట అద్భుతంగా ఉందంటున్నారు, నా వంటకేమో ప్రైజ్ కూడా రాలా, ఫస్ట్ ప్రైజ్ మీకే వచ్చి. ఏంటి తేడా? జీలకర్ర వేసాను, అవి వేసింది, నూనె వేసాం, అవి వేసింది, శ్రద్ధగా చేసాం. కానీ ఏది ఎప్పుడు వేయాలో తెలుసుకుని చేశారు మీరు, ఏది ఎప్పుడు వేయాలో తెలియక ముందు అన్ని కూరగాయలన్నీ దానిలో వేసేసి చూసారా, బాగా ఉడకబెట్టిన తర్వాత నూనె వేసేది. నేను అట్లా ఎవడన్నా వేస్తాడా? ముందు నూనె వేసి కదా తర్వాత దానిలో తాలింపు దినుసులు వేసేది. నేనేం చేశాను, అన్నీ ఒక దానిలో పడేసి ఆఖరిలో అయ్యే ఇంగ్రీడియంట్స్లో మార్పు ఏం లేదు, అవే. కానీ ఏం చేశానంటే నూనె ఆఖరిలో వేసి. అంటే ఇక్కడేంటి, నాకు ఆ వర్క్ మీద శ్రద్ధ ఉంది, ఆ శ్రద్ధతో భక్తితోనే చేశాను, అందరూ కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో చేశాను. కానీ అది ఎట్టా వండాలో తెలుసుకుని చేయకపోవటం వలన, అంటే ఆ జ్ఞానం నాకు లేకపోవటం వలన ఆ పని మొత్తం ఫెయిల్ అయింది. చూసారా? అంటే జ్ఞానం అవసరం అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. అంటే జ్ఞానం అంటే ఏం లేదు, తెలియనటువంటి విషయాన్ని తెలుసుకుంటాం. తెలియనటువంటి ఆ కూర వండే విధానం తెలియని దాన్ని నేను తెలుసుకుని శ్రద్ధగా కనుక భక్తితో వండితే, అప్పుడు అది ప్రేమతో వడ్డిస్తే ఫైనల్ రిజల్ట్ ఏంటంటే చేయి గడుకునే లోపల 100 మంది చెబుతా, అబ్బా అద్భుతంగా ఉండిందండి మహాతల్లి, అబ్బా అని చేయి గడుకునే లోపలనే 100 మందికి చెబుతా. ఇంటికి వెళ్ళినాక చూడవే బ్రహ్మాండంగా అసలు నువ్వు వండుతావు, ఆవిడ వండిన చూడన్నారు. ఎందుకు? ఆ శ్రేష్టత కర్మ, భక్తి, జ్ఞానం 3 కలిస్తే ఆ శ్రేష్టత వస్తుంది. నేను చెప్పదలుచుకుంది అది. కూరగాయ కౌరు గారు నేను చెప్పదలుచుకుంది పూర్ణ ఉదాహరణగా చెప్పాను. కానీ వాస్తవంగా ఏ పని అయినా సరే, అది లౌకికమైనటువంటి వ్యాపారం అయినా సరే, వృత్తి అయినా సరే, చూసారా, ఏ వృత్తి చేసినా వడ్డంగి వృత్తే, అట్లాగే ఏ కమ్మర పని దాని యొక్క జ్ఞానం వాడికి లేకోకుండా వాడి ఇష్టం వచ్చినట్టు చేసేస్తే దాని ఆకారం చెడిపోద్ది. ఆ కమ్మరవాడు చేసే పని, ఆ కత్తి సరిగ్గా తెగదు, ఆ పార సరిగ్గా తెగదు. సరే, వాడికి జ్ఞానం లేదు, కానీ ఆ వృత్తిలోనే ఉన్నాడు. అంటే మనం ఏ పని చేసినా కూడా భక్తి మార్గంతో, భక్తితో అంటే శ్రద్ధతో. భక్తి అంటే శ్రద్ధ లేదా ప్రేమ. ఆధ్యాత్మిక వచ్చినప్పుడు మనం భక్తి అని పేరు పెట్టేసేటప్పుడు మళ్ళీ ఆ విగ్రహం, గుడి, గోపురం అనుకుంటున్నారు. కానీ ఏ పనైనా సరే శ్రద్ధ, ప్రేమతో ఆ పని చేస్తూ, కర్మ అంటే చేస్తూ ఉండాలి. మళ్ళీ మాటలు చెప్పకూడదు.
నాకు తెలుసండి, నా బ్రహ్మాండంగా వంటం తెలుసు. అబ్బా నిజంగానా అంటే నా కడుపు నిండుద్దా? ఎప్పుడన్నా నువ్వు చేసి నాకు పెడితే చేయకోకుండానే కబుర్లు చెబుతామే, అంటే కర్మ చేయకుండా కబుర్లు చెబుతుంటా, అట్లా కాదు, చేయాల్సిందే అంటాడు భగవంతుడు. అటువంటి చాప్టర్ అండి ఇది, అద్భుతమైనటువంటి చాప్టరు. అట్లాగా 18వ అధ్యాయం వరకు కూడా జ్ఞాన షట్కం అని చెప్పండి. కాబట్టి ఇప్పుడు జ్ఞాన సంబంధమైనటువంటి విచారణ కావించబడుతున్నది. జ్ఞాన మార్గం అవలంబించడానికి ఈ అధ్యాయం అతి ముఖ్యమైనది. మనం చాలాసార్లు అనుకున్నాం, భగవాన్ సత్యసాయిబాబా చెప్పినట్టుగా కర్మబాట కాలిబాట వంటిది, భక్తి బాట. మీరు చెప్పాలి, వెంటనే మీకు స్ట్రైక్ రావాలి. భక్తి బాట బండి బాటయా, ఆకాశపు బాట జ్ఞానపు బాట అన్నాడు. దాని ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. నడిచిపోవాలంటే ఇక్కడి నుంచి విజయవాడ నడిచిపోవచ్చుగా, నడిచినా వస్తుంది. అన్న కొంత దూరం నడవగానే ఎవడన్నా బండి ఎక్కించుకున్నాడు అనుకో, అమ్మయ్య అట్లా బండి మీద కూడా వెళ్ళొచ్చు. చూసారా? అట్టా కాకుండా ఇక్కడ ఫ్లైట్ ఎక్కితే దాని మంట అక్కడ దిగుతాం. ఏది తేలిక? ఫ్లైట్ కదా, చాలా ఈజీగా లగ్జరియస్గా ఉంటుంది. అంటే ఫ్లైట్ ఎక్కాలంటే ముందు నువ్వు పుట్టంగానే ఫ్లైట్ ఎక్కుతావా? గుడి నడకలేరు, అంటే ఎయిర్పోర్ట్ వరకు నడవాలిగా. ఎయిర్పోర్ట్ కనీసం కారు వరకు నడిచి ఆ కారు ఎక్కి బండి బాట దొరికింది, ఆ బండితో మనం ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి అక్కడి నుంచి జ్ఞానపు బాట, అప్పుడు ఆకాశంలో విహరిస్తాం. అంటే 3 కావాలా లేదా? కర్మ భక్తి జ్ఞానం అనేటటువంటి 3 కలిసే ఉంటాయి. దీన్ని 3 విధాలుగా చెప్తారు. ఈ భాష్యకారుడు పుస్తకంలో ఉన్నటువంటి గొప్పతనం అది. ఈ 3 విధాలుగా కర్మలకు మాత్రమే అతుక్కుపోయి, అంటే గొడ్డు చాకరీ చేస్తారు చూడండి, గొడ్డు చాకరీ చేస్తాడు కానీ వాడికి జ్ఞానం ఉండదు. నువ్వు ఎంతకాలం ఆ చేతి కింద వేసుకుని ట్రైనింగ్ ఇచ్చినా కానీ వాడు ఆ పనిలో సొంతంగా చేయలేడు, గురువుగారు లేదు. దాన్ని గొడ్డు చాకరీ అంటారు. సొంతంగా నేర్చుకుని మళ్ళీ వెంటనే 2వ సంవత్సరం 3వ సంవత్సరం కొట్టుబెట్టే జ్ఞానం వాడికి లేదు. ఎంతకాలమైనా అటాగే చేస్తూ ఉంటాడు గుమస్తాగా. అంటే కేవలం కర్మ బాటలోనే ఉండిపోయాడు ఆయన. ఎందుకని? ఆయనకి శ్రద్ధాభక్తి లేదు ఆ పని మీద. ఆ పని మీద కనుక శ్రద్ధాభక్తి ఉంటే ఆ పని ఎట్లా చేయాలో నేర్చుకునేవాడు. నేర్చుకుంటే జ్ఞానవంతుడు అయ్యేవాడు. చూడండి, జ్ఞానవంతుడు అవటంతోనే వెంటనే వేరే కొట్టు పెట్టగలుగుతాడు. అంటే ఇప్పుడు కర్మ భక్తి జ్ఞానం అనేటటువంటి 3 కలిసే ఉన్నాయా లేవా? చూసారా? దీన్ని 3 విధాలుగా చెప్పేటటువంటి గురువులు కూడా ఉన్నారు. నేను విమర్శించడానికి పోవట్లేదు. పెద్ద వాళ్ళకు కూడా ఈ 3 ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలియక ఈ 3 కలిసే ఉంటాయి, 3 కలిస్తేనే జీవితం అనేటటువంటి విషయాన్ని గమనించలేనటువంటి పరిస్థితుల్లో పెద్ద భగవద్గీత చదివే వాళ్ళకు కూడా అర్థం కాదు. నిజం చెప్తున్నాను ఇది. అప్పటికప్పుడు భగవంతుడు స్ఫురణలో తీసుకొస్తాడు. ఏంట్రా 3 బాటలు అన్నారు, ఏంటి అసలు అది, ఏ బాటలో వెళ్ళాలి అని కన్ఫ్యూజన్ అయ్యి ఏదో బాటలో వెళ్దామని అనుకుంటారు. కానీ 3 కలిసే ఉంటాయి. 3 కలిస్తేనే దాని నావెల్టీ బయటపడుతుంది. బట్ట ఉంది, మురిగ్గా ఉంది, దాన్ని వదిలించుకున్నాం. ఆ మురికి ఉన్నటువంటి దాన్ని చక్కగా ఆరబెట్టాం, దానికి ఇస్త్రీ చేసాం. చూసారా? ఆ ఇస్త్రీ చేసింది మళ్ళీ అక్కడే పెడితే ఎట్లా కుదురుతుంది? దాన్ని ఒంటికి వేసుకున్నాం. అంటే ఇన్ని పనులు జరిగితే కానీ దాని సూపర్గా ఉందండి మీ షర్టు, మడత పెట్టి లోన్ బీరువాలో పెట్టిన దానికి సూపర్గా ఉందని అనలేం కదా. అంటే ఇన్ని వ్యవహారాలు జరగాలి. అట్లాగా ఏ పనైనా సరే భగవంతుడు ఇది కేవలం ఆధ్యాత్మిక విషయంగా చెప్పడం కాదు, ఇది లౌకికమైనటువంటి విషయాల్లో కూడా ఇంత శ్రద్ధ భక్తి జ్ఞానం ఉండాలి. అందుకనే తెలుసుకుని మాట్లాడాలి. మాట్లాడేస్తాం కాబట్టి టక మాట్లాడేస్తాం, కానీ తెలుసుకుని మాట్లాడాలి. అంటే జ్ఞానంతో మాట్లాడాడు. జ్ఞానంతో మాట్లాడినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆయన ఏమండి ఇక్కడి నుంచి బస్ స్టాండ్ ఇటండి అన్నాం, ఆయన తెలీదు, ఇటు వెళ్ళండి అన్నాడు. తీరా నాగర్పాడే అవుతుందా వెళ్ళినాక బస్ స్టాండ్ అవ్వట్లేదండి మళ్ళీ ఎవరిని అడిగాను, ఎక్కడి నుంచి వచ్చారన్నారు. అదేంటి మేము అది నెహ్రూ చౌక్ సెంటర్ అన్నారు. ఓర్నాయన బస్ స్టాండ్ అటేనాయా అని అన్నాడు. సత్యంపు సరే, అటు తెలియకపోతే తెలియలేదు అనొచ్చు. కొంతమంది ఇన్ఫర్మేషను ఇటు చూసి ఇటు వెళ్ళండి అంటాడు, అవుట్ అయిపోయామే. అందుకని సెకండ్ ఒపీనియన్ తీసుకోండి ఎప్పుడైనా. ఒక డాక్టర్ గారు ఏదైనా చెప్తే వెంటనే మనం మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళాలి, సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. ఈ లోకంలో ప్రస్తుతం ఆ కాలం పోయింది. ఎవడైనా ఏదైనా చెప్తే కరెక్ట్గా చెప్తాడనే కాలం పోయింది. ఎవరికి ఏం తెలియపోయి చెప్పే కాలం ఇది.
చూసారా? కాబట్టి సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సింది. సరదాగా నవ్వండి మేడం, ఏంటి నేర్చుకున్నారు నవ్వండి. అట్లా అది స్నీజింగ్. ఓకే, అట్లాగా. ఎందుకంటే ఈ చాప్టర్ చాలా క్రూడ్ మెటీరియల్, హార్డ్గా ఉంటుంది. అందుకని అప్పుడప్పుడు నవ్వుకోకపోతే ఫ్రై అయిపోద్ది లోపల. అలాగా అర్జునుడు వేణిని గురించి ఏంటి ఇంకా ఉంది మీకు? ఈగలు ఇటేసుకుంటే ఇట్రండి, ఇట్రండి. ఎందుకని బాగా ఇష్టపడతారు ఈగలు మిమ్మల్ని. అట్లాగా ఈ అర్జునుడు వేసినటువంటి దాని గురించి భగవానుడి వలన మనం వినగోరేది ఏంటంటే, అసలు ఆయన అడిగిన క్వశ్చన్లో ప్రకృతి అంటే ఏంటి, పురుషుడు అంటే ఏంటి, క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞేయము అని అంటే అను ఈ 6 విషయాల గురించి పూర్తిగా ఈ చాప్టర్ ఉంటుందండి. నరసింహరావు గారు అది సంగతి. ఆవలించారా? అయిపోయింది కాబట్టి అలర్ట్ అవ్వండి. అర్జునుని ఈ ప్రశ్న పురస్కరించిన భగవానుడు అతను అడిగినటువంటి 6 విషయాలు విపులంగా చెప్తున్నాడు. అంటే ఆవలింతంటే నాకు బాగా గుర్తొచ్చింది. ఇక్కడ పాము వచ్చింది అనుకోండి, అరుడు పాము అన్నాం అనుకోండి, ఆవలింత వస్తుందా? అంతేనా? ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఏదో మొత్తం తగలాడుతుంది అనుకోండి, ఆవలింత వస్తుందా? ఎప్పుడు ఆవలింత వస్తుంది అని అంటే మనసు అలర్ట్ లేకోకుండా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు అని వస్తుంది. ఇక్కడ ప్రశాంతంగా ఉండటానికి కాదు, అసలు దీనిలో ఏముందో తెలుసుకుంటానికి వచ్చాం కాబట్టి ఆ జిజ్ఞాసతో ఉండండి. సరదాగా అంటున్నాండి. ఒకరికి ఆవలింత వస్తే మరొకడికి వస్తుంది. అందుకని డ్రైవర్ గారు పక్కన డ్రైవింగ్ చేసేటప్పుడు బాబు ఎవడొకడు మాట్లాడుకుండా ఉండేస్తా అనేది. ఈ పక్కన ఉన్నాడు ఎదర సీట్లో కూర్చోగా నాలాంటాడు గుర్రు అన్నాడు అనుకో, వీడు డుర్రు అంటే అటు తిప్పుతాడు. అందుకని ఎదర సీట్లో ఉన్నవాడు చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే రాత్రి నేను పామర్ వచ్చేటప్పుడు అయిపోయింది, అది టర్నింగ్ తిప్పేటప్పుడు అటు ఇటు వెళ్తుంది. ఏమన్నా నిద్రపోతున్నావా అంటే అదే నిద్రపోవట్లేదు. ప్రతి డ్రైవరు ఏం చెబుతాడంటే నిద్రపోవట్లేదనే చెప్తాడు. అందుకని నాకు వెంటనే సాయి మహాదేవా మనకు ఆ విద్య ఉందిగా మొదలుపెట్టావు, పాట పాడుతూ మొదలుపెట్టాడు. మనవాడు అలర్ట్ అయిపోయాడు. అప్పుడు సెంటర్లో వెళ్తుంది బండి, లేదా వెళ్ళిపోతుంది, బాగా అంచుకు వెళ్ళిపోతుంది. ట్రాఫిక్ లేదు, ఈయన అంచు తోలుతున్నాడు. హైవేలో అంచును తోలుతున్నాడంటే వెళ్ళిపోయినట్టు పక్కకి. అట్లాగా మనం అలర్ట్గా ఉండాలండి. సరే, అట్లాగా భగవానుడు చెప్తున్నాడు ఈ క్వశ్చన్లకి ఈ 6 విషయాల గురించి చెప్తూ, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు. కుంతీపుత్రుడవు అర్జున, ఈ శరీరమే క్షేత్రం అనబడుతున్నదయా, దానిని తెలుసుకుని వాడు క్షేత్రజ్ఞుడని క్షేత్రజ్ఞుడు ఎరిగిన వారు చెప్తూ ఉన్నారు. అంటే క్షేత్రజ్ఞతను ఎరిగిన వారు చెప్తున్నారు. అంటే గురువు, జ్ఞానవంతమైనటువంటి వాడు, ఈ శరీరం అంటే ఏంటో తెలిసినటువంటి వాడు, శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మను గురించి రెండింటినీ తెలిసిన వాడు చెప్పగా నేను చెబుతున్నా. అసలు చూడండి ఎంత సౌమ్యంగా చెబుతున్నాడు మహానుభావుడు. ఆయనే కదా గురువు, ఆయనే భగవంతుడు కదా. కానీ ఈ విషయాలు చెప్పిన వారు చెబుతున్నా. శ్రీకృష్ణుడి దగ్గర మాట్లాడటం నేర్చుకోవాలండి. నేనే చెబుతున్నాను అంటలే ఎక్కడ. అంటే నేను చెప్పక పూర్వం కూడా ఉన్న విషయం ఇది. నేను 5350 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి భగవద్గీత చెప్పకముందు కూడా ఈ క్షేత్రం ఉంది, క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. అప్పుడు ఉన్నారుగా మనుషులు, అప్పుడు ఉన్నదిగా జీవరాశి. చూడండి, అసలు మాటలోనే మహత్యం ఉంది. ఆయన నేనే చెప్తున్నానంటే ఓహో ఇక్కడి నుంచి మొదలైంది సృష్టి ఏమన్నా కాదుగా, ఆయనకి ముందుందిగా సృష్టి. ఎంత లోతైనటువంటి ఆ వర్డింగ్ చూడండి. క్షేత్రము క్షేత్రజ్ఞత గురించి తెలిసిన వారు చెప్పినటువంటి విషయాలు చెప్తున్నా. ఇదే నేను చెప్పేది కొత్తదే కాదు, పాత విషయమే అని చెప్పకనే చెప్పినటువంటి మహానుభావుడు. అట్లా చెప్తూ క్షేత్రం అనగా మనం పొలము భూమి ఇట్లాంటివి అని కూడా అనుకున్నాం కదా. ఫలించుట, భూమి ఆధారభూతమైన ఎంతో సహాయవంతంగా ఎట్లుండో అట్లే జీవుని యొక్క హృదయాంతరం ఉన్నది జ్ఞాన బీజం అభివృద్ధి నుండి
కాలాంతరం మోక్షఫలం నొసంగుటకై ఈ శరీరము ఆధారభూతమవుతుందని ఎలా అయినా అనేక అనుష్ఠానాల వలన ఈ శరీరంతోనే చేయవలసి వచ్చింది. కాబట్టి ఇది ధర్మబీజమునకు జ్ఞానబీజమునకు క్షేత్రమని కనుకనే దీన్ని క్షేత్రమని చెప్పారు. అది దీని యొక్క అర్థం ఏంటంటే, నీకు బ్రహ్మాండం అంటే ఇప్పుడు వేసంకాలంగా తినేశారు, కానీ మామిడికాయలు తినేసాం, అన్ని రకాలు బంగినపల్లి తినేసాంగా, పెద్ద రసం చిన్న రసం తినేట్టున్నాయి. ఆ రేట్లు ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి ఈ సంవత్సరం, నిజం చెప్పాలంటే వాస్తవంగా. కానీ మొట్టమొదటి అడిగితే మాత్రం ఎంత అనగా ₹1,00,000 చెప్పేవాళ్ళు. చూసుమని కోపం వచ్చేది నాకు. నీకు నమస్కారం అని చెప్పి ఆవిడ పంపించేవాడు. మెల్లిగా బేర వాడుకుని 250, 300, 350 ఆవిడ తెచ్చేది. మన ఆకారం ఏంటో కానీ నేను ఎక్కడ ఆపి ఎంత అన్నానంటే ఈయన దోశ వేయచ్చు అనుకున్నాడు చెప్పేస్తాను రేటు. అదే అందులో ఈ మోటార్ ఫీల్డ్ ఎన్ఫీల్డ్ కదా, ఇది రాయల్ ఎన్ఫీల్డ్. చూడటానికి బాగానే ఉన్నాడు, గట్టిగా తెల్లగా ఉన్నాడు అనుకుంటారేమో. అందరికి 250, 350, 550. నీకు నమస్కారం నిజం ఎట్టోనే అనుకున్నాను. ఏమవుతుందో 550కి నన్ను క్వశ్చన్ ఏమవుతుందో మళ్ళీ ఏం చెప్పాలి. ఓ నూనె ప్యాకెట్ అట్లా అది అంటారు. ఇవన్నీ ఎందుకని చెప్పి ఆవిడని పంపిస్తే అట్లాగే ఇక్కడ స్వామి క్షేత్రం అనగా పొలం అని అంటాం కదా, అలాగే భూమి అంటాం కదా. ఈ భూమిలోకి ఆ మామిడి పండు విత్తనం వేస్తే మామిడి పండు వచ్చింది. అక్కడే ఒక బెత్తిడి తేడాతో వేప పండు వేస్తే వేప వృక్షం వచ్చింది. వేప అది తీగా ఉంది, ఇది చేదుగా ఉంది. భూమి మహత్యం చూడండి, అద్భుతం కదా. భూమిలో ఉన్నటువంటి సారమే ఫలంగా వస్తాం. కానీ ఒకటే ప్లేస్లో అంత వేరియేషన్ చూడండి, సృష్టి క్రమం చూడండి, మరి ఆశ్చర్యంగా ఉంటుంది. భూమిలో ఉన్నటువంటి సారమే ఆ ఫలంగా వస్తుంది కదా. ఆ ఫలాన్ని పోషించేటటువంటిది ఏది? దాన్ని పెంచి పోషించి ఆ ఫలం వరకు వచ్చేంత వరకు ఉన్నది ఏది? క్షేత్రమే కదా. అట్లాగే నీ ఆత్మ ఉద్ధరణకి, నీ ఆత్మని నువ్వు తెలుసుకునేంత వరకు, నువ్వంటే ఏంటో తెలుసుకునేంత వరకు ఈ క్షేత్రం ఉండాలి. ఈ క్షేత్రం ద్వారానే నువ్వెవరో తెలుసుకోవాలి. అందుకు శరీరానికి ఇంపార్టెన్స్. ఫెయిర్ లవ్లీ రాసుకుంటానికి కాదు, పాండ్స్ పౌడర్ రాసుకుంటానికి కాదు. అవి రాసుకోకపోతే ఎవరు చూడలేదని రాసుకోవాలండి, అది వేరే విషయం. చూసారా? అందుకు ఈ క్షేత్రం అవసరము. అందుకు మహానుభావులు ఈ క్షేత్రాన్ని కాపాడుకుంటానికి ఉదయం లేకుండా నాయన కాస్త ఆరోగ్యం ఉంటుంది, దాన్నే బ్రహ్మముహూర్తం అన్నారు. ఊరికి లేచి ఖాళీగా గోల్డ్ గిల్లుకోకుండా కాస్త పొద్దున్న దీపారాధన చేసుకుంటారు బాబు. అర్థమైందా? ఆ శుచి, శుభ్రత, మడి, తడి ఇట్లాంటివన్నీ పెట్టారు. ఎందుకు? ఈ క్షేత్రాన్ని కాపాడుకోవాలి. ఈ క్షేత్రాన్ని కాపాడుకుంటే కానీ ఈ క్షేత్రంలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి సారం ఏంటో తెలుసుకుని ఆ మోక్షం అనేటటువంటి ఫలం పొందాలి అని అంటే ఈ క్షేత్రం ఇంపార్టెంట్. ఈ క్షేత్రమే ఇంపార్టెంట్. 84 లక్షల జీవరాశుల్లో ఈ క్షేత్రమే ఇంపార్టెంట్. ఎప్పుడు? మోక్షం అనేటటువంటి ఫలాన్ని మనం పొందేంత వరకు. ఇంకా ఏ 83,99,999 జీవరాశులకి ఈ మోక్షం అనే ఫలం పొందే అవకాశం లేనటువంటి క్షేత్రాలు అవన్నీ. అవి ఒక రకంగా అవి మెట్ట నేలలో, ఇసుక నేలలో. ఈ నేల నల్లరేగడి నేల, ఏ పంట ఇస్తే ఆ పంట బ్రహ్మాండంగా పండుతుంది. అది మానవ జన్మ యొక్క క్షేత్రాల యొక్క విలువ. మనిషి శరీరానికి ఉన్న ఇంపార్టెన్స్ అది. ఆ శరీరం లోపల ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు మాత్రమే ఆ మోక్ష ఫలం పొందే అవకాశం ఉన్నది. చూసారా? కాశ్మీరీ కుంకుమ పువ్వు ఇక్కడెందుకు పండటంలా? అది పెట్టామనుకోండి, ఇక్కడ పండదు. ఆ నేల తీరు వేరు. చూసారా? ఈ మామిడికాయ అక్కడెక్కడో ఎందుకు పండటంలా? దుబాయ్ నేలల్లో అక్కడ ఖర్జూరు మాత్రమే పండుద్ది. చూసారా? మోక్షం అనేటటువంటి మామిడి పండును మనం పొందాలి అని అంటే ఈ నేల అవసరం. ఈ నూజివీడు పరిసర ప్రాంతాల, బందర్ పరిసరం, ఈ నేల అవసరం. ఆ నేల ఈ నేల మోక్ష ఫలాన్ని పొందటానికి ఈ క్షేత్రం అనేటువంటి మానవ శరీరం అనేటువంటి మానవ క్షేత్రం అవసరం. కాబట్టి మనిషి యొక్క విలువ ఏంటో చూడండి. చూసారా? అందుకనే 84 లక్షల జీవరాశులు ఈ క్షేత్రానికి అంత విలువ. నాదేం జన్మ అండి, గుడ్డి జన్మ అనుకుంటున్నాం. కానీ మోక్షఫలం పొందే అవకాశం ఉన్నటువంటి జన్మని చేసుకుంటున్నాము, మనకు తెలియటిల్లా. చూసారా?
మనకు మన విలువ మనకే తెలియట్లా, ఆంజనేయుడిలాగా మన శక్తి మనకే తెలియట్లా. ఏదో జరిగిపోతుంది, బాగా కన్నాం తిన్నాం. అది మన వాళ్ళు కూడా వచ్చారు, బెంగళూరు వెళ్ళిపోయారు, అంతా శుభ్రంగా హ్యాపీగా ఉంది, అంతా ఏముందని అనుకుంటున్నాం. ఇంకా మా అయితే ఇంకొక 15 ఏళ్ళు వెయిటింగ్ అనమాట. హ్యాపీ. అక్కడి నుంచి జర్నీ ఉంది. ద జర్నీ స్టార్ట్స్ విత్ డెత్ అన్నాడు ఆయన, ఎవరో మహానుభావుడు. మనమంతా అయిపోయింది అనుకున్నాం సార్. ఇంకేమన్నా 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఎట్టబడి లాగే ఇంకో 10 ఏళ్ళు కొడితే అయిపోయినట్టుగా, లేదా ఇంకో సెంచరీ అనుకుంటే ఇంకో 20 ఏళ్ళు కొడితే అయిపోయింది కదా అనుకుంటున్నాం. కానీ ద జర్నీ స్టార్ట్స్ విత్ డెత్ అన్నాడు. భలే ఉంది అది, విత్ డెత్ అనేది. అక్కడి నుంచి స్టార్ట్ అవుద్దంట అసలు జర్నీ. అంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వేరే జర్నీగా. ఇప్పుడు వరకు ఏదో మనకు తెలిసింది విజయవాడ వెళ్ళే మార్గం, అట్లా అక్కడికి వెళ్ళాక ఇంకా కాశీ అట్టాలో తెలియదు. అక్కడి నుంచి మళ్ళీ జర్నీ వేరే ఉంది. ఆ జర్నీ తెలియాలంటే ఈ జర్నీలోనే తెలుసుకుని వెళ్ళాలి. ఒక ప్రయాణం చేస్తున్నాము అని అంటే ఇప్పుడు గూగుల్ మ్యాప్లో ముందుగానే తెలుసుకుని ఎట్లా వెళ్తున్నామో, గూగుల్ మ్యాప్లో ముందుగానే మనం వివరంగా తెలుసుకుని మన ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తున్నామో, గుడ్డిగా వెళ్ళిపోకుండా ఆడెవడో చెప్పాడని అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి తగలాటం లేకుండా మనం ఎట్లా వెళ్తున్నామో, మనం జీవితాన్ని సార్థకత చేసుకోవాలి అంటే ఇదిగో ఈ జ్ఞానం అనేటటువంటి మార్గాన్ని ముందుగానే సూచించినాడు మహానుభావుడైనటువంటి అవతార పురుషుడు శ్రీకృష్ణ భగవానుడు. డైరెక్ట్గా భగవంతుడే మాట్లాడినటువంటి జ్ఞానం ఇది, చూసారా. అటువంటి జ్ఞానంలో ఆయన వేసినటువంటి ప్రశ్న ఏంటంటే, అయ్యా క్షేత్రం అనగా పొలం అన్నావు, భూమి అన్నావు, సమస్త అభివృద్ధికి కూడా ఆ భూమి అవసరం కదా. ఆ భూమిలోనే ఆవాలు పండుతాయి, ఆ భూమిలోనే వేరుశెనగ పండుద్ది, ఆ భూమిలోనే మరి ఇట్లా ఉంటుంది కదా. అసలు ఆ భూమి విలువ ఏంటో మనకు తెలియకుండా పోయింది. అంటే మానవ శరీరం యొక్క విలువ ఏంటో మనకు తెలియకుండా పోయింది. అట్లాగా ఈ జడమైనటువంటి శరీరం చైతన్యవంతమైనటువంటి ఒక శక్తి తెలుసుకునిస్తున్నది. అది ఏంటో ఆ ప్రజ్ఞాపూర్వ రూపమగు వస్తువుని క్షేత్రజ్ఞుడు అంటారు. క్షేత్రముకు శరీరం తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు. అంటే ఈ క్షేత్రంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడిని తెలుసుకునేటటువంటి వాడే గొప్పవాడు. అంటే భగవాన్ రమణ మహర్షి చెప్పినప్పుడు నేనెవరిని క్వశ్చన్ అక్కడ వస్తుందన్నమాట. నేను ఈ శరీరం కాదని అర్థమైపోయింది, ఈ చొక్కా నాదే కానీ చొక్కా నేను కాదు. అసలు అలాంటప్పుడు నేనెవరిని అనే క్వశ్చన్ వస్తుంది. అట్లాగే ఈ శరీరం నాదే, నేనే ఈ శరీరం అంటే నేనే. కానీ ఈ నేను కాదు, అసలైన నేను లోపల ఉంది, అది నన్ను నడిపించే నేను ఉంది. అది ఉండబట్టే నేను అంటున్నా. అది పోయిన రోజున నేను లేను, అది పోయిన రోజున నేనని చెప్పట్లా. ఇప్పుడు అది ఉంది కాబట్టి నేను అంటున్నా. ఆ పోయిందేంటి? అది కొంతమంది ప్రాణం అన్నారు, కొంతమంది చైతన్యం అన్నారు, అదే దేవుడు అన్నారు, అదే రావుడు అన్నారు, అదే కృష్ణుడు అన్నారు. ఎంత లోతైన డెప్త్ సబ్జెక్ట్ చూసారు ఇది. ఇది ఉపనిషత్తుల ప్రకారము, వేదాల ప్రకారం తెలుసుకోవాలంటే తెలుసుకోలేమేమో. చాలా కఠినమైనటువంటి ఇంకా క్రూడ్ మెటీరియల్ అది, చూసారా. చాలా క్రూడ్ మెటీరియల్ అది. ఆ మెటీరియల్ మనకు అర్థం కాదేమో అని భగవంతుడు స్వయంగా ఆ సారాన్ని మొత్తాన్ని పిప్పి చేసి 700 శ్లోకాల్లో ఆ రసాన్ని మనకు ఇచ్చాడు. ఇది కూడా అర్థం కాదేమో అని చెప్పి మహానుభావులు పురాణాల రూపంలో 18 పురాణాల రూపంలో మళ్ళీ విపులంగా చెప్పుకుంటూ వచ్చారు, కథల రూపంలో. మళ్ళీ ఇది కూడా అర్థం కాదేమని చెప్పి ఇతిహాసాల రూపంలో, అంటే జరిగిపోయిన చరిత్ర నుంచి, రాముడి నుంచి, కృష్ణుడి నుంచి, మహాభారతం, ఈ రామాయణం, ఇట్లా ఇతిహాసాల ద్వారా చెప్పుకుంటూ వచ్చారు. ఎంత గొప్పలు చూడండి. మనకు ఆత్మజ్ఞానం కోసం ఆ జిజ్ఞాస కలగజేయడానికి అన్ని రకాల విధాలుగా వచ్చిందండి సనాతన ధర్మంలో ఆ మెటీరియల్ అంతా. మనకు నాట్ ఓన్లీ ఒక టెక్స్ట్ బుక్ కాదు, ఒక నల్లగా ఉండే టెక్స్ట్ బుక్ కాదు, ఒక ఎర్రగా ఉండేటువంటి టెక్స్ట్ బుక్ కాదు, బోల్డ్ అని ఉన్నాయి, చూసారా. ఇక్కడ అంటున్నాడు, ఈ జడమైనటువంటి శరీరంలో చైతన్యవంతమైనటువంటి ఒక శక్తి తెలుసుకుంటుందా, ఆ శక్తి ఏంటనేది మనకు కావాలి. అతడే ప్రత్యేగాత్మ అంటున్నారు. దేహాంద్రియాది సంఘాతమైనందుకు అతడు సాక్షి, నిర్వికారుడు, చిద్రూపుడు, అవినాశి. ఆ లోపల ఉన్నవాడే సాక్షి, అది మనకు తెలుస్తుంది. సరే, నిద్రపోయామండి, మనకేం తెలియలే, మన శరీరం ఎట్ట పడిపోయిందో తెలియదు, ఏ ఆకారంలో ఉన్నామో ఎట్ట పడుకున్నామో తెలియదు, చూసారా. కానీ నిద్ర లేకుండానే అలర్ట్ అయిపోతాం. కాళ్ళు దగ్గరికి లాక్కుంటున్నావా, ఎట్ట పారదా పడుకున్నవాడల్లా మెలకు రాగానే అలర్ట్ అయిపోతున్నాం. అంటే శరీర స్పృహ వచ్చేస్తుంది. నిద్రపోయినప్పుడు శరీర స్పృహ లేదు. ఏమిటి నిద్రపోయింది ఎవరు?
నిద్రపోయింది ఎవరు, పోయింది ఎవరు, ఉన్నది ఎవరు? నిద్రలోనే పోయింది, మెలకు రాగానే వచ్చేసింది. ఆ పోయింది ఎవరు, వచ్చింది ఎవరు? అదే నువ్వు. ఏం అర్థం కాదు నా సామెరంగా. అదేంటిది ఇంగ్లీష్ సినిమాలో అర్థం అవుతుంది. ఈ మధ్య బెంగాలీ సినిమాలే ఉన్నాయి. అవి అంత మలయాళీ సినిమాలాగా అసలు ఏమాత్రం అంత అర్థం కానిటువంటి మెటీరియల్ అర్థం చేసుకుని ముందుకెళ్ళటమే సాధన. చూసారా, ఆత్మజ్ఞానం పొందాలంటే అసలు సామాన్యమే లేదు. ఇవాళ అద్వైత సిద్ధాంతాన్ని చెప్పి ఆత్మజ్ఞానాన్ని బోధించేటటువంటి గురువులు లభిస్తే సాష్టాంగ నమస్కారం చేయండి. మహానుభావులు అన్నమాట. తేలికనేటువంటి పురాణం ఎవరైనా చెప్తారు, పిట్టకథలు ఎవరైనా చెప్తారు, మళ్ళీ శ్రావ్యంగా ఉంటాయి, వినబుద్ధి అవుతుంది. ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని అంటే అసలు వేడెక్కిపోద్ది అనమాట. ఒక్కో చాప్టర్ కదలాలంటేనే ఎన్నో డౌట్లు వచ్చేస్తాయి. సరే, ఆ నేను గురించి చెప్పబోతున్నాడండి ఆయన. అవినాశి అంటే నాశనం లేనటువంటి వాడు. ఈ శరీరానికి నాశనం ఉంది. శరీరం కూలిపోతుంది, దాన్ని తీసుకెళ్ళిపోతున్నాం, క్రిమేషన్ చేసేస్తున్నాం, అన్నీ అయిపోతున్నాయి కదా. కానీ అది పోయినా కూడా ఉండేవాడు ఎవడు? అట్లాంటి వాడు నీలో ఉన్నాడు. ఈ శరీరం పోయినా కూడా వాడు ఉంటున్నాడు. అంటే భగవాన్ సత్యసాయిబాబా చెప్పినటువంటి మాటలు చెప్తాం మనకు అర్థం కావాలంటే. గాలి ఉంది, ఇదే గాలిని పంపు ద్వారా బుడగలోకి పంపించాం, దానిలో పంపించాం. బుడగలో గాలి ఉంది, బయటంతా కూడా గాలి ఉంది. చిన్నగా ఒక పిన్తో ఒక గుండు చూస్తే ఇట్లా కూర్చాం, బుడగలో గాలి పోయింది, బుడగ టాప్ పంట కింద పడింది. ఈ బుడగలోంచి పోయిన గాలి ఎక్కడ పోయింది? ఉన్నదానిలోకే పోయింది. ఉన్న గాలిలోకి ఉన్న గాలి పోయింది. కానీ అదంతా ఆవరించేసింది మొత్తం. విశ్వంలో ఉన్నటువంటి గాలితో కలిసిపోయింది. చూసారా, ఆ కలిసిపోయిందే ఎక్కడి నుంచి పోయింది? నీ బుడగలో నుంచి పోయింది. నీ బుడగలోకి ఆ గాలి పంపించక ముందు గాలి అనే దానికి ఉనికి ఉంది, పంపించిన తర్వాత ఉంది. బుడగ పగిలిపోయిన తర్వాత కూడా ఆ గాలిలో కలిసిపోయింది. అంటే నిత్యం 3 కాలాల్లోనూ ఉంది. 3 కాలాల్లో ఉన్నదే ఆత్మ. మధ్యలో పోయింది బుడగ, ఆ బుడగే శరీరము. కొద్దిగా సరే, ఉదాహరణలు భలే గొప్ప ఉంటాయండి, సామాన్యంగా ఉండవు. ఉదాహరణలు ఏంటి అసలు మనకు అర్థం కాదు. అద్వైతంలో రజ్జు సర్పం అనేటటువంటి ఒక ఉదాహరణ, అద్భుతమైనటువంటి ఉదాహరణ. ఆ శంకరాచార్యులు వారు చెప్పినటువంటి నిర్వాణ శక్తంలో చెప్తాడు. రజ్జు సర్పం అంటాడు. చూసి చూడంగానే తాడుని పాముగా భ్రమిస్తాం. అక్కడ దగ్గరికి వెళ్ళాక అది పాము కాదు, తాడు అని తెలుస్తుంది. అది ఎంత గొప్ప ఉదాహరణ అండి. అది అద్వైతంలో ఆ ఉదాహరణ మించిన ఉదాహరణ ఉండదు అనమాట. నాకు బరి నవ్వు వస్తుంది. అది ఎలా చెప్పాడు కాబట్టి వాళ్ళ మైండ్లో అలా ఉంటాయి అనమాట. చూసారా, భగవాన్ సత్యసాయిబాబా ఇట్లా 3 రకాలుగా చెప్పాడు అనమాట. ముందు ఉన్నది గాలి, బుడగలోనూ ఉంది గాలి వర్తమానంలోనూ. తర్వాత ఆ బుడగ పగిలిపోయిన తర్వాత భవిష్యత్తులోనూ గాలి ఉంది. గాలిలో గాలి కలిసిపోయింది కదా. ఆ పోయింది ఏది? ఆ గాలి పోయింది. పోయినాక ఇది ఎందుకు పనికిరాదు, ఈ బుడగ ఎందుకు పనికిరాదు, దీన్ని తీసి అవతల పారేస్తాం, డస్ట్బిన్లో వేసేస్తాం కదా. అటువంటిదయా మానవ శరీరం. దీన్ని చూసి ముచ్చటపడిపోతున్నావా? ముచ్చటపడు, కొంతకాలం పడు. తర్వాత అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి. చూసారా, అసలు విషయం తెలుసుకున్న తర్వాత అప్పుడు శరీరానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వం, అప్పుడు ఆత్మకి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎప్పుడైతే శరీర భ్రాంతి తొలగిందో ఆత్మజ్ఞానం వైపు మరులుతున్నట్టే. ఆ శరీర భ్రాంతి తొలగించుకుంటానికే అద్వైతంలో అనేక రకాలుగా చెప్తుంటారనమాట. శరీర భ్రాంతి తొలగకపోతే మాత్రం ఆత్మజ్ఞానం అంటదు. ఆత్మజ్ఞానం అంటకపోతే ఏంటి, నాకేం నష్టం, నా ఏసీ పని చేస్తున్నా, హాయిగా నాకు నిద్రపడద్ది అనుకుంటారా? మళ్ళీ పుట్టాల్సింది. అప్పుడు ఏసీ చాలదు. అప్పుడు డిగ్రీ 150, 160 ఉంటుంది. అప్పుడు ఏసీ చాలు. మళ్ళీ ఇంకొక యంత్రాన్ని కలుపుతాను. అట్లా ఎంతకాలం, అట్లా ఎన్ని జన్మలు తీసుకుంటా? ఇక మళ్ళీ వెళ్ళిపోయినాక ప్రయాణం మళ్ళీ వెనక రాకోకుండా ఉండేటట్టు ప్రయాణాన్ని కోరుకోవాలి. కానీ మళ్ళీ రాను, మళ్ళీ లగేజ్ సర్దుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాను, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రాను. ఎన్నిసార్లు సర్దుకుంటా లగేజీ? పెద్దలు అడుగుతున్నారు మహానుభావులు. ఒకసారి సర్దుకుని వెళ్ళిపోయి ప్యాకప్ అన్నాక ఇక మళ్ళీ వెనక్కి వచ్చే పని లేనటువంటి రాస్తా, అది ఆ రాస్తానే మోక్ష మార్గం అన్నారు. అటువంటి మోక్ష మార్గంలో వెళ్ళటమే మన ప్రథమ కర్తవ్యంగా ముందుకు సాగాలి కానీ అనేటటువంటి విషయాన్ని చెప్తూ, పొలమును చూచువాడు పొలము కంటే వేరుగా ఉండును. అంతేగా, ఇది నా పొలం అన్నాడు అనుకోండి, పొలం వేరు వీడు వేరు. నాదే పొలం అని చెప్పి అడ్డంగా పొలంలోని పడుకుంటాడు, పాడవుతుగా
అది చూసేవాడు వేరు, పొలం వేరు. అంటే నేనే అనుకున్నప్పుడు నేనే అనేవాడు వేరు లోపల ఉన్నాడు. ఈ నా దాన్ని చూసి ఆయన దాన్ని చూసి నాది అంటున్నాడు. అంటే లోపల ఉన్నవాడే ఇది నాది అంటున్నాడు. నాది వేరు, నేను వేరు. ఆ నేను అనేటటువంటిది ఆత్మ. అది కనపడి సావది, కనపడికే ఈ పుస్తకం పుచ్చుకున్నాం మనం. అయినా అర్థం కాదు, అయినా విందాం. ఇది ప్రథమ స్టెప్ అనమాట. మనం వింటూ ఉంటే ఇటువంటి విషయాలు వినగా ఏ మహానుభావుడు, ఏ గురువు వస్తాడు గుడివాడికి. ఏ గరికిపాటి వారో, చాగంటి వారో మహానుభావులు ఎవరో వస్తారు. వచ్చినప్పుడు లటక్కన చాలా చిన్న ఉదాహరణతో చెప్తారు. అప్పుడు వెంటనే కనెక్ట్ అవుతాం మనం. ఎందుకు? మనం ఆల్రెడీ వినున్నాం కాబట్టి. అందుకు వినాలి. అందుకు ఆదివారం క్లాస్కి రావాలి. పద్దాక మానవుడు ఇవాళ వచ్చి రేపు రాకుండా చూసారా? ఫోన్ మాత్రం మీరు చేయాల్సిందే అందరికి. ఏమంటే ఫోన్ చేసినా చేయకపోయినా ఆయన వస్తాడు, కానీ ఆయన అప్పుడప్పుడు రాడు. నరసింహరావు గారు ఫోన్ నెంబర్ దొరక్క మేము చచ్చిపోతున్నాం. ఆయన నెంబర్ ఆయన దగ్గర తీసుకోండి, నా దగ్గర నేను ఎప్పుడు ఫీడ్ చేసుకుంటున్నా, అడుగుతున్నాను, ఫీడ్ చేసుకుంటాం, మర్చిపోతున్నాను. భగవద్గీత క్లాస్ కోసం మన సంఘం చక్కగా అందరు కలిపి ఒక పుస్తకం పెట్టుకట్ట ఆ నెంబర్లన్న రాయండి మేడం గారు. రాసి ఎవరో ఒకరు డ్యూటీ తీసుకుంటే చక్కగా 4:30కు మొదలు పెట్టండి. మరి 3:30 అయితే మంచి నిద్రలో ఉంటారు. భగవద్గీత లేదు, పాడు లేవుగా పడుకో తర్వాత చూడతారంటారు ఇంటారు. అందుకని కాస్త 4:30 కంటే లేచి కాస్త టీ తాగి ఆ బాల్కనీలో కూర్చునే టైం ఫోన్ వెళ్ళింది అనుకో, ఓ ఇవాళ ఉందగా, లేకపోతే ఆయన ముట్టుకుంటాడు. ఆయన కోసమే వెళ్దాం. వెళ్ళగానే రావట్లేదండి అని మేము అనుకోకుండా వెళ్దాం అనిపిస్తుంది కదా. అట్లాగా మనం ఇట్లా మంచి విషయాల కోసం బలవంతంగా అయినా సరే మనం వచ్చి కూర్చుంటూ ఉంటే నిదానంగా మనలో జిజ్ఞాస పెరుగుతుంది. భగవాన్ సత్యసాయిబాబా అంటాడు, నువ్వు తడవాలని నీ కోరిక ఉందా? నువ్వు తాపంతో చనిపోతున్నావు, బాగా ఎండ వేడికి తాపంతో ఉన్నావు, నీకు చల్లదనం కావాలా? అప్పుడు ఎక్కడ వర్షం పడుతుందో చూసి అక్కడికి వెళ్ళేవారు నువ్వు తడుస్తావుగా. అట్లాగే జ్ఞాన వృష్టి కురుస్తున్న చోట నువ్వు అక్కడ ఉన్నావు అనుకో, ఎంతో కొంత నీకు అంటుద్దిగా. ఈ ఎదర బెంచ్లో ఉన్న వాళ్ళకి బాగా వలకపోసేస్తారు, వెనక బెంచి వాళ్ళకి అంటుకోదనేం కాదుగా, ఎంతో కొంత అంటుకుంటుందిగా. A+B² అంటే ఆ రోజుల్లో నాకు అర్థమయ్యేది కాదు, వెనక బెంచ్లో కూర్చున్నాను. అవునా? ఆనాడు నాకు ఆల్జీబ్రా అంటే గుండె గాబరా ముందుగా సూత్రం. ఆల్జీబ్రా అంటే గుండె గాబరా. 10th క్లాస్లో ఆల్జీబ్రా వేరు, జనరల్ వేరుగా ఉండేదండి. ఆల్జీబ్రా అంటే గుండె గాబరా. కానీ కూడికలు తీసివేతలు లెక్కలు వచ్చినాయిగా. ఎందుకు వచ్చినాయి? ఆ క్లాసులో కూర్చున్నాను కాబట్టి. కూర్చోపోతే ఈ ఆల్జీబ్రాను రాదు, ఆ కూడికలు తీసివేతలు కూడా రాదు. అందుకని ఆదివారం వచ్చి కాసేపు కూర్చున్నామండి దయచేసి సరదాగా. అట్లాగా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. క్షేత్రం అనగా అంటే ఈ శరీరం అని అర్థమైపోయింది. క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరం అంటే ఈ ఉపాధిని తెలుసుకున్నవాడే క్షేత్రజ్ఞుడు. ఆయన్నే చిద్రూపుడని, ప్రత్యేగాత్మ అని అంటారు. ఈ పదాలు ఎందుకు వచ్చినా కూడా ముందుకెళ్దాం. ప్రత్యేగాత్మ అంటే ఏంటి, చిద్రూపుడు అంటే ఏంటి కూడా ముందుకెళ్ళవచ్చు. సమస్త అందులో కూడా క్షేత్రజ్ఞుడు తానే అని భగవానుడు చెప్తున్నాడు. ఫైనల్గా ఏం చెప్తున్నాడంటే, ఈ క్షేత్రాలన్నీ ఉన్నాయి కదా, ఈ మెట్ట పొలం, ఈ ఉత్తర పొలం, తూర్పు పొలం, ఏమంటే లంక పొలం, ఈ పొలాలన్నీ ఉన్నాయి కదా, ఈ పొలాల్లో ఉన్నటువంటి మొత్తం సారం అంతా నేనే, అదే భగవంతుడు. అట్లాగే కుక్క, నల్లి, పిల్లి రకరకాలైనటువంటి క్షేత్రాలన్నీ ఉన్నాయి. మనుషులతో సహా రకరకాల క్షేత్రాలు ఉన్నాయి. ఆ రకరకాల క్షేత్రాలన్నింటినీ నడిపించేది నేనే. చూసారా? అన్నింటిలోనూ ఉన్నది నేను. నీతో పాటు, ఆయనతో పాటు, ఈయనతో పాటు, ఈ జీవరాశులతో పాటు అన్నింటిలోనూ ఉన్నదానికి నేను అని చెప్పుకోకుండా నువ్వు నేను వేరు కాదు, ఉన్నది ఒక్కటే. అదే వేదవాకు. సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. మొత్తం ఆ యజుర్వేదం యొక్క సారాంశం మొత్తం పిండితే సర్వం కల్విదం బ్రహ్మ. సరే, ఇంకొక వేదాన్ని మొత్తం పిండితే అయమాత్మ బ్రహ్మ వేదవాకు. ఇంకొక వేదాన్ని పిండితే అహం బ్రహ్మాస్మి, నేను తప్ప ఇంకోటి లేదు. ఎందుకంటే అన్నింటిలో ఉన్నది నేనే. సరే, ఎంత గొప్ప నాలెడ్జో సనాతన ధర్మంలో. చెప్పండి. చిన్న కథ విన్నానండి. మనకి సముద్రం మదించినప్పుడు ఒక్కొక్క రూపం బయటకు వస్తుంది. ఏది కల్పవృక్షం? అక్కడ విష్ణుమూర్తి జరిపించారు కదా, విష్ణు అవతారం ఒకటే అనుకుంటాము.
అక్కడ మందర పర్వతము ఆయనేనంటండి. మందర పర్వతానికి ఇచ్చింది లోపలికి వెళ్ళి ఆయనే, లేకపోతే అది పిండి పిండి అయిపోయింది. అలాగే ఆ సర్పాన్ని పట్టుకుని లాగినప్పుడు ఆ సర్పం తోలు ఊడిపోయి దానికి అంత బాధ వస్తుంటే అది ఉండలేకపోతే ఆ సర్పంలోకి వెళ్ళి ఆ శక్తిని ఇచ్చింది ఆయనే ఆ కథ. అలాగే ఆ పర్వతం సముద్రంలో తుంగిపోతా అంటే అక్కడ తాబేలు రూపంలోకి వెళ్ళి దాన్ని ఆపగలిగింది ఆయనే. అంటే అక్కడ మనం ఒక అవతారాన్ని చూస్తున్నాము, కృష్ణ అవతారమో విష్ణు అవతారం. అసలు అందులో ఉన్నదంటే అందులో ఉన్నాయన్నీ కూడా ఆయనే, అక్కడే అన్ని రూపాలు ఉన్నాయి. అసలు పని జరిగేటప్పుడు అన్ని రూపాలు ఉన్నాయని చిన్న కథలాగా. దీన్ని మనం సింపుల్గా చెప్పుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రవికుమార్ ఉన్నాడు. ఈ రవికుమారే పిల్లలకి తండ్రి, ఈ రవికుమారే ఆవిడికి భర్త, ఈ రవికుమారే నీకు స్నేహితుడు. చూసారా, ఈ రవికుమారే పక్కింటోడికి ఒరే రారా, వీటన్నిటికీ ఒక్కడే. చూసారా, అట్లాగే ఆనాడు మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. ఆ కూర్మ అవతారంలో వచ్చి కింద ఆ తాబేలాకారంలో పట్టుకుంటే ఆ మేరు పర్వతం వచ్చి దాని మీద నిలబడితే దానికి మళ్ళీ దాన్ని తిరగటానికి వాసుకి అనేటటువంటి త్రాడు పాము లాంటిది. చూసారా, ఇటు రాక్షసులు, ఇటు దేవతలు, ఇటు మంచి, ఇటు చెడు, ఇటు నెగిటివ్ ఎనర్జీ, ఇటు పాజిటివ్ ఎనర్జీ, ఈ రెండింటిని రప్చర్ చేయగా వచ్చినటువంటి రకరకాల పదార్థాలన్నీ, అంటే ముందు మురికి రకరకాలైన పదార్థాలన్నీ పోయి చివరికి తేట పదార్థాలైనటువంటి కల్పవృక్షము, కామధేనువు, మధ్యలో ఒకసారి ఉన్నట్టుండి భయపెట్టడానికి విషం కూడా వచ్చింది. అప్పుడు అందరూ పారిపోతారు అనుకోండి. ఒక్క మహానుభావుడైనటువంటి శివుడే తీసుకుని అది మళ్ళీ లోపల మింగితే ఆయనకి డేంజర్ అని పార్వతీమాత మొత్తుకుంటుంది. డబ్బు బాబు ఎట్ట మింగుతావు, మాకు అందరూ పారిపోయారు కదా, విష్ణుతో సహా అందరూ తప్పించుకున్నారు. అదేదో కల్పవృక్షం వచ్చినప్పుడు నాకు కావాలని చెప్పి దేవతలను తెగబడ్డారు. ఇది వచ్చినప్పుడు మాత్రం నువ్వు మింగుతానంటావేంటి, నువ్వు పెద్దానికి ముందుంటావు పుడింగిలాగా అని కేకలేస్తే నువ్వేం భయపడమాకలే, నేను ఎక్కువ మింగనలే అని చెప్పేసి కాంటంలో పెట్టుకున్నాడంట. బయటకు వదిలితేనే మనం అందరం అయిపోతాం, లోనకి వెళ్తేనే ఆయనకి డేంజరు, ఎవరికి లేకుండా ఇక్కడ పెట్టాడండి. అందుకని నీలకంఠుడు, నీలకంఠ మహాదేవ గౌరీ వందనా అని నీలకంఠుడు మీద పాట ఉందన్నమాట. అట్లాగా మంచి వ్యాలిడ్గా, అంటే చాలా డెప్త్గా ఆలోచించారు. అంటే సర్వం నేనే అనేటటువంటి భావన, అంటే సర్వం ఆయనే అనడానికి గొప్ప ఉదాహరణ చెప్పాడు. కొట్టండి ఒకసారి క్లాప్స్ మహానుభావుడు. సినిమాలో అయితే వస్తుందండి, లేకపోతే తెలియక రాదు. అట్లాగా ఈ శరీరాన్ని గురించి మాట్లాడుతూ ఇంకొక క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. అర్జున, సమస్త క్షేత్రములందును, ఇక్కడ క్షేత్రము అంటే మనం ఎల్లవేళ ఈ చాప్టర్ అయ్యే వరకు గుర్తుపెట్టుకోవాల్సింది శరీరాలు అని గుర్తుపెట్టుకోండి. అన్ని శరీరాలు, సకల శరీరాలు, శరీరము అంటే నాట్ ఓన్లీ మానవ శరీరం, అన్ని శరీరాలు, కుక్క శరీరం, నల్లి శరీరం, పిల్లి శరీరం, అట్లా అన్ని జంతువులు, అన్ని పక్షులు, అన్ని జీవరాశుల యొక్క శరీరం అని గుర్తుపెట్టుకోవాలి. సమస్త క్షేత్రములు అంటే శరీరములందును నన్ను క్షేత్రజ్ఞునిగా కూడా నెరుంగుము, నేనే ఉన్నానని మాత్రం తెలుసుకో. ఆ చైతన్యం ఉండబట్టే కదా ఆ వేప చెట్లు అంత పచ్చదనం. ఆ పచ్చదనం తెచ్చింది ఎవరు? అది లోపల ఒక శక్తి ఉంది, ఆ ఎనర్జీ ఆ రూపంలో ఉంది. చూసారా, అట్లాగా అన్నిటిలోనూ నేను ఉన్నాననేటువంటి అభిప్రాయం మాత్రం ఉంది. అందుకని షిరిడి సాయిబాబా అన్నారు, పెట్టావుగా తిన్నానుగా, అదేంటి మీరు వస్తా అన్నారు రాలేదు, అసలు నేను మీకు ఎక్కడ పెట్టాను, వచ్చానుగా తిన్నానుగా అంటాడు. ఏమిట్రా అంటే కుక్క రూపంలో వచ్చింది, ఎవరు అనుకున్నావు, నేనే. అంటే నేను అది ఒకటే అనే ఆత్మజ్ఞానం ఆయనకు ఉంది కాబట్టి ఆ మాట అనగలిగాడు. ఆ స్థితికి వెళ్ళాలి మనం, అది ఆ స్థితికి వెళ్ళాలి. వస్తే కొట్టావుగా అంటాడు ఒకసారి, నేను ఎక్కడ కొట్టాను, మిమ్మల్ని కొట్టండి స్వామి, మిమ్మల్ని నేను పూజించుకుంటాను, మిమ్మల్ని కొట్టావుగా, ఇదిగో చూడు వాతలు అని చెప్పేసి షర్ట్ లేపితే 3 వాతలు పడాడు. 3 దెబ్బలు తెడ్డుతో కొట్టింది ఆవిడ కుక్కని, పాలతో పడేసిందాను, మళ్ళీ ఏదో ముట్టుకుందాను, అవి వచ్చి నీకు తగిలి. అంటే అది నేను వేరు కాదు, అంతా నేనే. సరే, ఆ భావన చెప్పడానికి ఆయన చూపెట్టాడు. అందుకనే వాళ్ళని అవతార పురుషులు అన్నారు. సరే, అటువంటి అవతార పురుషులు మరి ఇట్లా ఊరేగింపుకు వచ్చినప్పుడు మనం దర్శించుకోవాలిగా. ఆ
ఆ రోజున కూడా అదేదో సీరియల్, ఏం సీరియల్ అది, అమ్మాయి కాపురం గాలి గోపురం అవి చూస్తా కూర్చుంటే. అందుకని అవతార పురుషులు వచ్చినప్పుడు కాస్త చూసుకుంటా, ఆయన కాస్త దర్శించుకుంటా ఉంటే నా ఫోటోకి నాకు భేదం లేదన్నాడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అన్నాడు. ఇదేంటి ఫోటో కానీ చూస్తున్నా, నిన్ను కానీ చూస్తున్నా, ఈయన వేరుగా అంటాడండి. ఎందుకంటే ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే, సాయి కులవంత హాల్లో అందరికీ పాద నమస్కారం చేసుకుంటా వెళ్తున్నాడు ఈయన. ఈవిడ సీనియర్ భక్తులు పెద్ద అహంకారం ఉంటుంది. సీనియారిటీ పెరిగిన కొద్దిగా అహంకారం పెరిగిపోతుంది. ఎప్పుడు మొట్టికాయలు ఎత్తాడు మరి డామంట కింద కూడా. అది ఉండకూడదు, మాటల్లో ఉండకూడదు అంటాం, చేతలు వచ్చేటప్పటికి యాట్. నేనంటే ఉదాహరణ అదే కదా, యాట్ నేను బాబు నువ్వేకు, మా వాళ్ళంతా అందుకే నువ్వేకు అన్నావా అనేది వచ్చిందా లేదా? ఎవరు కూర్చుంటే ఏమి లేని అనుకోలేకపోయాం. కానీ మా వాళ్ళందరూ వస్తారు, వాళ్ళందరికీ నేను ప్రసాదం ఇచ్చుకోవాలి, వాళ్ళందరికీ నేను అందజేయాలి, విభూతి ప్రసాదం అయింది నా చేతితో అందజేయాలి. నేను అనే భావం కలిగిందా లేదా? ఆ స్థితి కూడా దాటిపోవాలి. సేవ అనుకుంటున్నాం కానీ ఆ స్థితి కూడా దాటిపోవాలి. ఏది ఇస్తే అది చేయాలి, ఏది దొరికితే అది చేయాలి, అదే కావాలని కోరుకోకూడదు. సరే, నాకు చాలా అనిపించింది తర్వాత దిగిపోయినాక. మరి నాకే ఆ భావన వచ్చిందంటే ఇంక మా సామాన్యులు మామూలు వాళ్ళు ఎలా ఉంటుంది, ఇక క్యూలో నిలబడ్డారు అనుకోండి, అది వేరే విషయం. అట్లా ఉంటుంది అనమాట. పెద్దాళ్ళను కూడా అంతే. కాబట్టి ఏంటో చెప్తూ మర్చిపోయారు. సత్యసాయిబాబా చెప్పినటువంటి మాట ఏదో చెప్పాను, ఏంటది, చిత్రపటానికి నాకు తేడా లేదు అని అన్నాడు. అందరికీ పాద నమస్కారాలు ఇస్తూ ఉన్నారు. ఇస్తూ ఉంటే ఒక ఆవిడ ఎగబడతా ఉంది. ఆవిడ సీనియర్. నీకు ఇచ్చాగా, నువ్వెందుకు కంగారు పడతావు, నువ్వు పాద నమస్కారం చేసుకున్నావుగా అంటాడు. నేను ఎక్కడ తీసుకున్నాను, ఆ వెనకోళ్ళకి ఇచ్చేసావు, నాకంటే నన్ను దాటిపోయి ముందోళ్ళకి ఇచ్చేసావు కదా అని అయోమయంగా చూస్తున్నాను. వచ్చేటప్పుడు నువ్వు నా పటానికి పాద నమస్కారం చేసుకుని వచ్చావా లేదా? వాళ్ళ రూములో ఆవిడ చేసుకున్న పాద నమస్కారం ఆయనకి ఎక్కడ తెలుస్తుందండి, సర్వాంతర్యాన్ని కాకపోతే. నా ఫోటోకి నాకు భేదం ఏమి లేదని అన్నాడు. అందుకనే భగవంతుడిని దర్శించుకోండి, ఫోటోని దర్శించుకోండి, ఆయన దర్శించుకోండి అంటే చాలామంది ఆయన ఎవరో వచ్చేది, ఎప్పుడో పోయాడు, ఇప్పుడు వస్తున్నాడా, సాయిబాబా వచ్చాడు రండి వీడు వారం పోసుకుంటే నేను ఇస్తా ఉంటే ఎక్కడో బతికొచ్చాడే అన్నాడు, పరిగెత్తి వచ్చారు జనాలు. నా ఉద్దేశం ఏంటి, ఫోటోకి ఆయనకి భేదం లేదని నా ఉద్దేశం. అలా తెలియదుగా పాపం. అడుగో వస్తున్నాడు సాయి, అదిగో వచ్చేసాడు సాయిబాబా వచ్చాడండి, ఎప్పుడు వచ్చాడు అని మొత్తానికి మొత్తానికి కంగారు పడి ఒక బిందు బయటకు వచ్చారు జనాలు. మంచి అనౌన్సర్ని పెట్టారండి, లేకపోతే ఈ మాత్రం కదలింగ్ ఉండేది అని అంటున్నారు జనాలు. అట్లాగే ఫోటోకి ఆయనకి భేదం లేదు అనేటువంటి అది ఎప్పుడు ఆ భావన నీలో స్ట్రాంగ్గా ఉన్నది. అది పేపర్గా చూసామనుకో ఫినిష్. ఆ పేపర్గా చూసామనుకోండి, శ్రీకృష్ణుడు గాడు గుడ్ అని చెప్పి వెనక్కి తిప్పి ఆ పేపర్ మీద రావాల్సిన బకాయిలన్నీ ఇవ్వాల్సినవన్నీ రాసామనుకోండి, అది భావన ఇంపార్టెంట్.